హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేయండి. నిన్నది ఈ రోజు అంటే మొన్నటిది నిన్నటిది ఒకటి ఈ రోజు ఎపిసోడ్ చేస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి, నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. డే 86 ఆర్ 7 ముగ్గురు కళ్యాణ్లో ముగ్గురిట్లో ఒకరు ఆడతారు అని అంటారు. సంజన గారు, రీతు, కళ్యాణ్ ఎవరు ఆడాలని అనుకుంటున్నారంటే నామినేషన్లో గురించి మాట్లాడుకుంటారు. ఫోన్ తనుజ ముందే చెప్పింది, తనుజ ఫోన్ మాట్లాడి రాపు అని అంటారు. సంజన ఇంకా నామినేషన్ గురించి మాట్లాడుతుంటుంది, టికెట్ ఫినాల గురించి. మళ్ళీ తర్వాత ముగ్గురు బ్యాలెన్స్ చేశారు. తర్వాత భరణి గారు, నేను ఆడతా, ఇమాన్యుల్ మాత్రం కన్నింగ్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు. వెనక తనుజ, రీతు గాబరు పడుకుంటూ ఉంటారు. తర్వాత ఇమాన్యుల్ వాళ్ళు భలే అనిపిస్తుంది. తర్వాత ఫోర్త్ ముగ్గురు ఎవరెవరు ఆడుతుంటే భరణి, రీతు, కళ్యాణ్ ఆడతారు. కళ్యాణ్ ఆడినప్పుడు కళ్యాణ్ గెలుస్తాడు. రెడ్ పెయింట్ది కళ్యాణ్ గెలుస్తాడు. ఇంకా వాళ్ళు రీతు ఆడ ఒక ఫన్ వేలో అట్లా చేసింది, అది ఫన్ వేలో కూడా బ్యాడ్గా అంటుండ్రు. రీతు ఏం చేసినా తప్పే నారా బాబు మీకు, రీతు ఏం చేసినా తప్పే, రీతు మంచి చేసినా తప్పే, చెడు చేసినా తప్పే, ఎలా చేసినా మీకు తప్పే అనిపిస్తుంది, రీతుని అనిపిస్తుంది నాకు. ఇంకా రీతు గేమ్ అలా అని ఆడుతుంది. ఆడిన తర్వాత భరణి గారు ఇంకా ఇమాన్యుల్ భరణి గారు సుమనన్న గురించి మాట్లాడతారు. సుమనన్న ఆడాడు, ఇది అంటారు. తర్వాత మన కళ్యాణ్ గెలుస్తాడు కాబట్టి, కళ్యాణ్ గెలిచినాక నువ్వు ఎవరితో ఆడాలనుకుంటున్నావు, సుమనన్నతో ఆడాలనుకుంటున్నావు అని అంటాడు. అది రేపు పెడతామని. ఇంకా తర్వాత వాళ్ళు గేమ్ గురించి ఇంకా వాళ్ళు అలా భలే అనిపిస్తుంది, నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత రేపు గేమ్ ఆడతారు కదా, గేమ్ ఆడడం హైలైట్. కానీ గేమ్ ఆడడం హైలైట్ సుమనతో, అరే ఎవరితో ఆడాలనుకుంటే వాళ్ళతో ఆడతారు కదా, అంటే సుమనన్న ఇన్ని వీక్స్ ఉన్నాడు కదా, ఎందుకు అంత విచిత్రం అనిపించింది నాకు. తర్వాత ఇంకా 89 డేస్ డే రోజు పిలివంజాల తర్వాత భరణి గారు, సంజన గారు, సుమనన్న వీళ్ళు మాట్లాడు కావాలనే సుమనన్నతో వీళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు కలిసి ఆడాలనుకుంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఎవరు తగ్గుతలేరు. నువ్వు ఆడితే నేను ఆడతాను, నేను ఆడితే నువ్వు ఆడతాను, అలా గ్రూప్ గేమ్ అందరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. గ్రూప్ గేమ్ ఆడిన తర్వాత ఇంకా బాగానే అందరు తెలుగుగానే ఆలోచిస్తారు అనుకోండి. సుమనన్న వీళ్ళిద్దరు గెలుస్తారు. ఇంకా ఎక్కువ బరువు అంటే చెక్కలతోనే ఉంటుంది కదా, అది బరువు ఎవరికి ఎక్కువ వేస్తే వాళ్ళని అంటారు. తర్వాత సుమనన్న 100% సుమనన్ననే గెలుస్తుండే ఆడ. కానీ కళ్యాణ్ ఏం చేసినట్టు పట్టుకున్నాడు సుమనన్నని, సారీ అని పట్టుకున్నాక ఓకే నైస్ గేమ్ ఆడారు. పట్టుకున్న తర్వాత ఇంకా కళ్యాణ్ గెలిచాడు. కళ్యాణ్ గెలిచినాక సుమనన్న పోయిండు టాస్క్ నుంచి. తర్వాత ఎవరెవరు భరణి గారు, రీతు, కళ్యాణ్, ఇమాన్యుల్ ఉంటారు. అయినాక వీళ్ళు వీళ్ళ గేమ్ ఆడతారు, వాళ్ళు అది ఇది అని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఎవరు ఎలా గేమ్ ఆడాలో వాళ్ళకి తెలుసు. అయినాక ఇమాన్యుల్ భరణి గారితో మాట్లాడతారు. ఇమాన్యుల్ మాత్రం కన్నింగ్ గేమ్ అనుకోండి, కన్నింగ్ అంటే కన్నింగ్. ఆయనకు చేయి నొప్పి ఉంది కాబట్టి అందరితో ఎవరు చెప్తున్నాను, నాకు చేయి నొప్పి ఉంది కదా, నేను గేమ్ ఆడాను కదా, నువ్వు ఆడండి, కన్నింగ్ గేమ్. లాస్ట్ వరకు నేను ఉండాలి, లాస్ట్ వరకు నేను ఉండాలని ఒక పట్టుతోనే ఉన్నాడు. అదైతే నాకు అసలు నచ్చలేదు. ఇమాన్యుల్ అప్పుడు ఎంత మంచిగా ఉన్నాను, ఇప్పుడు ఎంత కన్నింగ్ ఇంకా తర్వాత బ్యాలెన్స్ చేసేది. ఇంకా ఫోర్త్లో భరణి గారు అంటే ఫోర్లో మేము ఎవరెవరు ఆడతాం అంటే వీళ్ళు, ఇది నార్మల్ కదా, ఒకరితో ఎవరెవరు రీతు, ఇమాన్యుల్, మన కళ్యాణ్ ఆడతారు. కళ్యాణ్ బ్యాలెన్స్ విషయాలను ఫస్ట్ ఇమాన్యుల్ ఓడిపోతాడు, సెకండ్ రీతు పోతుంది, భరణి ఎవరబ్బా సెకండ్ కళ్యాణ్ ఓడిపోతాడు, థర్డ్ రీతు గెలుస్తుంది. రీతు గెలిచినప్పుడు కూడా ఎవరు క్లాస్ కొట్టారు. ఎందుకు రీతు గెలిస్తే నచ్చదా, రీతు అంటే నచ్చదు వీళ్ళకు. ఫ్రెండ్ అని తనుజ కూడా చేయకపోయింది, నాకు అదే నచ్చలేదు. తర్వాత ఇంకా రీతు వాళ్ళు ఆడుతుంటారు. వాళ్ళు అనక రీతు గెలుస్తుంది. ఓకే అందరు ఎవరు ఒక్కొక్కరు కలిసి ఇమాన్యుల్ వీళ్ళు ఆడుతుంటారు. ఫస్ట్ సుమనన్న వెళ్తే సుమనన్న రీతు, సుమనన్నకి ఏందో నిజంగా వరస్ట్ బిహేవియర్ అండి. సుమనన్న హీరో ఇంటికి పంపిస్తారు. సుమనన్న వరస్ట్ బిహేవియర్. ఎందుకు వరస్ట్ బిహేవియర్ అంటే ఏంద్ర బాబు గంత ఘోరంగా మాట్లాడుతావు, గంత ఘోరంగా రీతుకి వేస్తారు. రీతుకి వేసాక
వాళ్ళు కళ్యాణ్కి పెట్టవచ్చు, కళ్యాణ్కి పెడతారు. నెక్స్ట్ టైంలో కళ్యాణ్కి ఫస్ట్ రీతుకే పెడతాడు. నాకు అస్సలు నచ్చలేదు నిజంగా, వెరీ బ్యాడ్ అనిపించింది. తర్వాత సంజన గారు కళ్యాణ్కి పెడతాడు, భరణి గారు ఇమాన్యుల్కి పెడతాడు, డెమాన్ ఇమాన్యుల్కి పెడతాడు, సుమనన కళ్యాణ్కి వెళ్తుంది. ఇంకా అందరు ఒక్కొక్కరు గేమ్ ఆడిపోతారు, తను ఓడిపోతారు. ఎవరినాక తనుజ కూడా ఈరోజు నాకు అస్సలు నచ్చలేదండి నిజంగా. తనుజ వెరీ 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 బ్యాడ్. తనుజ కూడా ఇంకా వీళ్ళందరికీ వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. వెనక తనుజ ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళే అలానే ఉండదు. నేనైతే అట్లా ఆడను, అట్లా ఉండను. అనగా భరణి గారు ఇంకా వీళ్ళు అయిపోయిందని ఆయనక రీతు గెలుస్తారు. రీతు గెలిచినప్పుడు ఇప్పుడు ఎవరుతున్నారంటే భరణి గారుతున్నారంటే రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఆ విషయంలో బాబా ఏమన్నా గొడవనా. రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఆ విషయంలో మరీ ఘోరంగా ఆడతారు. అనక అరే ఏదైనా కరెక్టే కదా, ఎందుకు నేను మ్యాథ్స్ స్టూడెంట్, నేను అది ఇది అని మాట్లాడదు. అయినాక తర్వాత డెమోని ప్రతిదీ డెమాన్ని రీతుని టార్గెట్ చేయాలి, ఎలానైనా చేయాలి, ఎలానైనా పంపేయాలి అని ఒక ఒపీనియన్లోనే వీళ్ళు ఉంటారా అని నా ఒపీనియన్. నిజం చెప్తే నాకు అసలు నచ్చా. తర్వాత సంజన రీతు భరణి గారు వీళ్ళందరూ అలానే ఉంటారు. నాకు అస్సలు నచ్చలేదు నిజంగా, వెరీ బ్యాడ్. తర్వాత రీతు వీళ్ళందరూ రీతు వాళ్ళందరూ ట్రయాంగిల్ కరెక్ట్ పెడతారు. రీతు తనుజ వరస్ట్ బిహేవియర్ తనుజ ఈరోజు తనుజని చూస్తే చీ నీ అమ్మ ఏంద్రా ఇది అన్నంత పిచ్చి కోపం వచ్చింది నిజం చెప్తున్నా. ఏంద్రా బాబోయ్ ఏంది వరస్ట్ బిహేవియర్, ఏంది మెంటల్ బిహేవియర్ అనే ఒక ఒపీనియన్ అనిపించింది నిజంగా చెప్తున్నా. ఏంటంటే తనుజ ఓకే మొత్తం నాను గేమ్ ఆడు నాను కొన్ని రోజులు ఆమె దివ్య పోయింది. ఇంకా మంచిగా నేను దివ్య ఉన్నప్పుడే బాగుండేది నిజం చెప్తున్నా. దివ్య సూపర్. తనుజ బయటికి వెళ్ళి ఒకటి దివ్య ఉండేది రియల్ చెప్తున్నా. ఏంది నానా అనుకుంటే మళ్ళీ తిరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు నానా అంటే ఓకే ఉన్నారు కదా, ఈమె కోటింగ్ బాగుంది కాబట్టి ఓకే ఉన్నారు, అంత మంచిగా లేదు. దివ్యకు అంత నెగిటివ్ ఉంది కాబట్టి దివ్యతో అదే సేమ్ బాగానే ఉన్నప్పుడు సేమ్ అలానే చేస్తున్నాను. ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నిజంగా వరస్ట్ బిహేవియర్. నేను మ్యాథ్స్ స్టూడెంట్, నేను ఒక ఏంటంటే మొత్తం డిక్లేర్ అయినాక ఇమాన్యుల్ సూపర్ అని చెప్తా. డిక్లేర్ అయినాక ఆవిడ అది లోపల పెట్టుకుని తప్ప అంతకన్నా ముందు పెట్టుకోవాలి. అవును గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత పెట్టుకునే దానికి ఎందుకు. తర్వాత కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎంత గొడవ అంటే అంత గొడవ. వీళ్ళిద్దరు గొడవ వాళ్ళతో డిస్కషన్ కూడా చేసుకోలేదు. నేను వాడిని కూడా చెప్పలేదు, అది శ్రీజ చెప్పింది నాకు. బయటకు పోయినాక వాడు ఇట్లా చూపించిందని, వాడిని విషయంలో అది చేసినని చెప్పారు. అది కాదు, అస్సలు కాదని చెప్పాడు. అయినాక ఇంకా ఈ కళ్యాణ్ కూడా ఎందుకు ఆమె తనుజ నాకు ఎదురుతారు, నాకు అస్సలు నచ్చదు నిజం చెప్పిన. ఒక మంచి గేమర్ ఆ అమ్మాయి. ఎలా అంటే అందరికీ ముద్దబందారం అంటారు కదా, చెవులో ముద్దబందారం పెట్టి ఏమో గెలుచుకొని పోతుంది. 100% ఇది రాసిస్తాను నేను. తనగా రీతు గెలుస్తుంది. అనగా రీతు గెలిస్తే పాపం, రీతు గెలిస్తే ఎవ్వరు ఒప్పుకోరు, ఏడుస్తూనే ఉంటారు. రీతు ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తూ నేను గెలవడం ఎవరికి ఇష్టం ఉండదు. బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ నేను గెలిస్తే ఇలా చేశారు. నాకు డౌట్ వచ్చింది, ట్రయాంగిల్ రెక్టాంగిల్ తనుజ అమ్మ ఊకున్న దానికి పుల్లలు పెట్టిపోయే రకం అనిపిస్తుంది నాకు. తనుజని చూస్తే వరస్ట్ బిహేవియర్ అండి తనుజ, నాకు నచ్చలేదు. తర్వాత ఇంకా అందరూ తర్వాత ఇంకా రీతు గెలిచిందని చెప్తారు. రీతు గెలిచినాక వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే 8 9 వయ్యారి నేను వచ్చినాను బాబునే వయ్యారా సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా అందరూ సుమనన్న భరణి గారు వీళ్ళందరూ నవ్వుకుంటుంటారు. ఆవిడ దివ్య ఇద్దరు ఒకటే పిల్లలు. మనం పోయినా తనుజ వచ్చి ఏంటి నాను ఆవిడ అలా వెళ్ళినా ఆవిడ నచ్చలేదు నాకు, సంచాల కాదు అని అంటారు. సంచాలకు అరే కరెక్టే కదా, అదంతా ఒకటే ఫ్యామిలీ కదా, మళ్ళీ ఆవిడది కూడా తప్పు ఉంది కదా, ఆచార్య భరణి గారిది కూడా తప్పు ఉంది కదా, అది ఒప్పుకోరు. నిజంగా ఈ సమాజమే ఒప్పుకోదేమో అనిపిస్తుంది నాకు. రీతు గెలిస్తే ఎవరికి ఒప్పుకోదు అనిపిస్తుంది. మన అమర్దీప్ అన్న గుర్తుకొచ్చింది అనుకోండి, అలా గుర్తుకొచ్చి చాలా బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఓకేలే అనుకోవచ్చు. తర్వాత ఇంకా వాళ్ళందరూ ఎవరు ఏమనలేక కామోష ఉండాల్సి వస్తుంది. ఉన్నారు ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళే అనుకోని ఒక ఒపీనియన్తో ఉన్నారు. సరేలే ఇంకా వాళ్ళు ఏమంటాం, ఏమనలేము కదా. ఇంకా రైతు ఇంకా గెలుస్తారు. గెలిచిన తర్వాత ఒకటి బాగా బెగ్స్ అంటే ఇమాన్యుల్, రీతు, కళ్యాణ్. అయితే కళ్యాణ్కి టార్గెట్ చేసిన వాళ్ళందరినీ కొట్టేస్తారు. రీతు తను ఎట్లా కొడతారు బాబు, ఎంత సాడెస్ట్. ఇమాన్యుల్ సరే ఇది మాత్రం బిగ్ బాస్ చూపించాడు నాకు సార్ చూపారు. ఫౌల్ ఎవరెవరు ఫౌల్ ఆడి, తనుజ కూడా ఫౌల్ ఆడింది. తనుజ ఫౌల్ గుర్తుకు రాదా ఏంది బిగ్ బాస్? మీరు ఒకరు కప్పేయాలనుకుంటే వీళ్ళందరూ నిలవకండి, ఆమె కప్పించి 50 లక్షలు ఇచ్చి పంపించాడు మీరు ఇంటికి. ఫస్ట్కి బిగ్ బాస్ అనిపించింది నాకు.
ఇంకా వీళ్ళు గెలుస్తారు. తర్వాత మస్తు ఏడుస్తారు పాపం. ప్లీజ్ 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 అన్న కూడా ఎవరు విన్నారు అనుకోండి. తర్వాత పాపం డిమాండ్ అయితే సూపర్ అండి. నువ్వు ఉన్నావు అమ్మ, ఏం చేసావు అది ఇది అంటే లాస్ట్లో మళ్ళీ రీతుకి సపోర్ట్ చేస్తుంది. నాకు అస్సలు నచ్చలేదు రీతుకి సపోర్ట్ చేయడం. నేను కళ్యాణ్కి సపోర్ట్ చేయండి, కళ్యాణ్కి సపోర్ట్. వాడి కళ్యాణ్ ఇష్టపడుతుండు, ఆమె ఇష్టపడతలేదు. ఏంది ఈ బంధానికి పేరేంటో చెప్పాలి, నాకు అదే అర్థం. ఈ బంధానికి పేరేంటో నాకు ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. ఈ బంధాన్ని మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి, బయటకు వచ్చి చూద్దాం ఎన్ని రోజులు ఉంటాయి ఈ బంధం. నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత నాకు ఏందో ఒక శాడిస్ట్ లాగా అనిపించింది తనుజ. నిజం చెప్పింది, శాడిస్ట్ లాగా అనిపించింది. లాస్ట్కు ఇంకా మళ్ళీ ఇమాన్యుల్ ఓడిపోతాడు. తర్వాత తనుజ ఇమాన్యుల్ ఓడిపోయిన తర్వాత తనుజ సరే ఇమాన్యుల్ ఓడిపోతారు. ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరు గేమ్ ఆడతారు. వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు కళ్యాణ్ గెలుస్తారు. ఓకే నైస్ సూపర్. నిజంగా ఒక సామాన్యులాగా వచ్చి టాప్ 5లో గెలుచుకున్నాడని నాకు చాలా హ్యాపీ. కప్పు గెలుచుకుంటే కూడా నాకు కళ్యాణ్ చాలా చాలా హ్యాపీ. కానీ తనుజతో బలైపోతుండు, బలిపశువుని చేస్తుంది తనుజ అని అంటాను నేనైతే 100% కళ్యాణ్ని. 100% ఏంది తనుజతో ఎందుకు ఉంటుండో అంత. ఇమాన్యుల్ ఓడిపోయినప్పుడు కూడా ఏడుస్తాడు ఎందుకు అంత. ఓకే బాండింగ్ ఉండొచ్చు, కానీ మన గేమ్ మనం ఆడుకోవాలి కదా అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.